ఎవరో తెలీదన్నావు, ఎగిరి సంకెక్కింది. ఎవరు చెప్పాడు ఇదంతా? ఇంకెవడు, ఆ సత్తిగాడు. మస్తు షారుండాలన్నాడు. అయినా ఏంది రాజు, ఇల్లింత గలీజ్గుంది, శుద్ధం పెట్టుకోకర్లే. మాస్టర్ చేస్తే మరి మున్సిపాలిటీలా బిహేవ్ చేస్తుందా? ఏటైందన్నా? ఏమైనా తేడా జరిగింది ఏంటి? తేడా కదరా తింగర నా కొడక, టోటల్ రివర్స్ అయ్యేటట్టుంది. చూస్తూనే ఉంటారా? మాట్లాడుకుందాం. పొలిమారిన కోడి పొర్లు దండాలు పెట్టినట్టు ఆ తల ఊపడమేంటి? రండి మాట్లాడుకుందాం. సచ్చినట్టున్నా. ఇప్పుడు చెప్పండి మీ లవ్ స్టోరీ. ఇప్పుడు మా లవ్ స్టోరీ ఎందుకులేండి? నా స్టోరీ నీకు చెప్పాను కదా అందుకు. కానీ చేసిన సాయం, ప్రేమించిన ప్రేమ బయటికి చెప్పడం ఈ రాజాకి నచ్చదు. నాకు నచ్చుతుంది. నోరు మూసుకొని చెప్పండి. మేడం ఏంటండి బెదిరిస్తున్నారు? ప్రేమ గురించి ప్రేమగా అడగాలి గాని. ఓ అలాగా, సరే రాజుగారు, మీ లవ్ స్టోరీ చెప్తారా ప్లీజ్? ఇలా అడగాలి కానీ చెప్పను. మరి ప్రేమగా అడగమన్నావు? అడగమని చెప్పాను కానీ చెప్తానని చెప్పలే కదా. అర్థమైంది, మీరిద్దరు లవర్స్ కాదు కదా. ఎవరు చెప్పారు? అలా ఎందుకు అనిపించింది మీకు? అదేమో పిచ్చి చూపులు చూస్తుంది, నువ్వేమో లవ్ స్టోరీ చెప్పమంటే కంగారు పడుతున్నావు. నిజంగా లవ్ చేస్తే నువ్వు టక్కున చెప్పేవాడివి కదా. ఆ రోజు దీపావళి, ఆ నైట్ నేను రోడ్డు మీద అలా వెళ్తున్నా. దీపావళి రోజు ఇంట్లో టపాకాయలు పేల్చకుండా వీధులలో ఏం చేస్తున్నావు? దీపావళికి 3 రోజుల ముందే చిలక చెప్పింది. ఏంటి, రోడ్డు మీద తిరగమనా? కాదు, ఆ రోజు ఇంట్లో ఉండకుండా బయట తిరిగితే అదృష్టం కలిసి వస్తుందని జోస్యం చెప్పింది. సరే చెప్పు. అలా నేను రోడ్డు మీద వెళ్తుంటే నా పక్క నుంచి ఒక కారు వెళ్ళింది. కాస్త ముందుకెళ్ళి ఆగింది. ఏంటా అని నేను వెళ్దాం అనుకున్నా. అప్పుడే కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. వైట్ డ్రెస్సు, కాళ్ళకు పట్టీలు, చూస్తూ ఉండిపోయా. ఫేస్ సరిగ్గా కనపడలేదు. మరేం చేసావు? నేను చెప్తా. ఆ గుంట ఒక చిచ్చుబుడ్డి వెలిగించింది. ఆ వెలుగు నుంచి ఆ గుంట మొహం క్లియర్గా కనిపించింది. అందంగా చిరునవ్వుతో. నాకు ఊపిరి ఆడలేదు, గుండె టక్కు టక్కుమని కొట్టుకుంది. అప్పుడే ఫిక్స్ అయ్యా, తనే నా ఊపిరని. ఆ తనే ఈతనే అందమైన గుంట. వావ్, సూపర్ ఉంది. ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ అల్టిమేట్ ఉంది కదా. అవునవును, ఆ సీన్ ఏంటి, ఆ సినిమా అంతా కిర్రాకుంటది. 10 సార్లు చూసినా. లైన్ లో నిలబడి కొట్టుకుంటూ టికెట్లు తీసుకొని తెర మీద విజిల్సే విజిల్స్. నా సామి రంగా. తొలి ప్రేమ నేను చూశాను. అవునా? నేను చూడలేదే. ఎప్పుడో మన లవ్ స్టోరీ ఎవరికో చెప్పుంటే అది లీక్ అయిపోయి సినిమా తీసుంటారు. ఇక లాక్కు తెగిపోతుంది. కరెక్ట్ గా విషయం చెప్పు. ఎవరిది? ఏంటి ఈ వీధి నాటకం? చీప్ గా సిగ్గులేదు? వాగరాజు, అయినా ఏంటే గుంట, ఇందాక నుంచి చూస్తున్నాను. 5వ క్లాస్లో మా లెక్కల మాస్టర్ లాగా ఏదో అడుగుతానే ఉన్నావు. నీ వాళ్ళకివే నాకు నచ్చట్లా. మేం చూసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. మా లెక్కలు మాకున్నాయి. అడగడానికి నువ్వే వెతివే. మా సత్తిగాడు అంతా చెప్పాడు.
నువ్వేమన్నా పత్తిత్తివా? ఎవరినో లగ్గం చేసుకోవాలని తాంబూలాలు మార్చుకుని తల పగురుతో వదులుకున్నావు. రోడ్లో ఎక్కడో చిన్న విషయం జరిగితే ఎవడో ఫోన్లో పెడితే అదడ్డం పెట్టుకొని మా రాజును పెళ్లి చేసుకున్నావు. 6 నెలలకే మళ్ళీ విడిపోతా అంటున్నావు. దీన్నేమంటారే గుంట? అయినా ఇలాంటి పనులు కాపురాలు చేసుకుని ఆడాలు చేస్తారా? బజారు మనుషులు తప్పితే. ఇంకొక మాట మేడం గురించి మాట్లాడితే పేక పిసికి చంపుతా. ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఆడదానవేనా? ఒక అబ్బాయి నచ్చి పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యి ఎంగేజ్మెంట్ అయ్యాక వాడు మగాడన్న అహంకారం చూపించి పెళ్లికి ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక గీత గీసి నువ్వు ఇక్కడే ఉండాలని తన తలరాతను తిరిగి రాస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇండివిడ్యువల్ ఉన్న ఏ అమ్మాయి భరించదు. అలాంటి సిచ్యువేషన్లో చాలా మంది అమ్మాయిలు కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు. కానీ మేడం అలా కాదు, వేరు, చాలా స్పెషల్. అయినా నీకు ఇవన్నీ అర్థం కావు. పో. వెళ్తాన్లే. వెళ్ళు అని చెప్పినా కూడా ఉండడానికి నేనేం మామూలు దాన్ని కాదు. నేను స్పెషలే. నా లెక్క నాకిస్తే వెళ్తాను. ఇదిగో నాకు మాట్లాడి నింతే. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇది మాత్రం పక్కా. మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావట్లేదు అంతే. ఏదీ దాయకూడదు, ముఖ్యంగా ప్రేమని. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సారీ మేడం, ఏదో నోటుదోలికి ఏదో వాగానని అది నిజం చేసేద్దాం అనుకున్నా. అయినా దాని మాట మీరు పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. బండితి ఇప్పుడా? ఏ నైట్ షిఫ్ట్ ఉందా? ముందు నాకు చెప్పలేదు. బండి తీ. సరే, కానీ ఎక్స్ట్రా పేమెంట్. సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సరే, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. మేడం, ఏంటి ఇక్కడ తీసుకొచ్చారు? ఇన్ని రోజుల నుంచి నీకేం అర్థం కాలేదా? మనం డివోర్స్ తీసుకోవడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అంతేనా? అంతే కదా. అంతకుమించి ఏం లేదా? ఇంకేముంటుందబ్బా, ఏం లేదు కదా. ఏమైనా ఉంటే మీరు చెప్పేయండి. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎలా చెప్పినా ఈ రాజు అర్థం చేసుకుంటాడు. అవునా? మేడం, ఏంటి మేడం ఇది? ప్రేమ. ఎన్ని రోజుల నుంచి నా మనసులో దాగిపోయిన ప్రేమ. మేడం, ఏంటి మేడం మీరు అంటుంది? నాకేం అర్థం కావట్లేదు. నువ్వేమనుకున్నావు? ర్యాపిడో యాప్ లేకపోయినా ముక్కు ముఖం తెలియని నీ బైక్ నేనెందుకు ఎక్కుతాను? నా కంఫర్ట్ కోసమా? ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ. ఎవడో చాదస్తంతో రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ పెళ్లి చేస్తుంటే వాడికి భయపడి నీతో తాళి కట్టించుకుంటానా? కాదు, ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి మా పేరెంట్స్ ఒప్పుకున్నారనుకున్నావా? కాదు, నేనే నా ప్రేమ గురించి చెప్పి వాళ్ళని ఒప్పించా. పెళ్లి చేసుకొని 6 నెలల్లో డివోర్స్ తీసుకునే ఎర్రిబాగులు దానిలా కనిపిస్తున్నానా? 6 నెలలు నా ఫీలింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని లైఫ్ లాంగ్ నా గుండెలో దాచుకుందాం అనుకున్నా. అయితే ఫస్ట్ నైట్ రోజు బాండ్ పేపర్ మీద సంతకం చేశావు. అది డివోర్స్ పేపర్ అనుకున్నావు కదా? కాదు, నీ మీద నాకున్న ఫీలింగ్స్ అన్ని రాసిన లవ్ లెటర్. కాలేజీలో నువ్వు నా సీనియర్వి. నీ స్టైల్, నీ లుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందరు అమ్మాయిలకి అలాగే ఉండేది. కానీ నువ్వు అస్సలు అమ్మాయిలనే చూసేవాడివి కాదు. అది అమ్మాయిలకి నచ్చే బెస్ట్ క్వాలిటీ. చదువులో ఫస్ట్, బిహేవియర్లో ఫస్ట్, యాటిట్యూడ్లో బెస్ట్. ఎందుకు నచ్చావు చెప్పు?
తెలియకుండానే ప్రేమను పెంచేసుకున్నా. కానీ చెప్పడానికి ధైర్యం లేకుండే, ఎక్కడనూ నో చెప్తావేమోనని. అలా కాలేజ్ అయిపోయింది, కానీ గుండెలో ప్రేమ అలాగే ఉంది. అలా ఎప్పటికో ఫేస్బుక్లో ఆ ఎదవ పరిచయం అయ్యాడు. ఎలాగో నువ్వు నాకు దక్కవని వాడి ప్రపోజల్కి ఓకే చెప్పా. థ్యాంక్ గాడ్ బ్రేక్ అయింది. కానీ టైమ్ ఈస్ లవ్ అదే మళ్ళీ కలిపింది. ఆఫీస్ దగ్గర నేను చూశాను, కాలేజ్ దగ్గర నేను చూసిన అదే ఫీలింగ్. ప్రేమకు చావు ఉండదన్న మాట నిజం అనిపించింది. నువ్వు మారిపోయి ఉంటావు అనుకున్నా, కానీ అస్సలు మారలేదు. అదే రెస్పెక్ట్, అదే బిహేవియర్, అదే యాటిట్యూడ్. మందు తాగడం చెడ్డ అలవాటే కావచ్చు, కానీ దానికోసం ఎవరినో అడుక్కోకుండా నువ్వే ఒక కొత్త దాన్ని వెతుక్కున్నావు చూడు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఫిబ్రవరి 14th ఇష్యూని డీల్ చేసావు చూడు, అది సిచ్యువేషన్ హ్యాండ్లింగ్. మా ఫ్యామిలీ నీ ఫ్లాట్కి వచ్చినప్పుడు నీ సైడ్ కాకుండా మా సైడ్ ఆలోచించి ప్రాబ్లం అర్థం చేసుకున్నావు. ఛాన్స్ ఉండి కూడా ఎక్కడ మిస్బిహేవ్ చేయకుండా మేడం అనే పిలుస్తున్నావు చూడు, క్యారెక్టర్. నీతో బైక్ మీద తిరగడం, నీతో కలిసి ఫ్లాట్లో ఉండడం, అప్పుడప్పుడు గొడవలు పడడం, నువ్వు నా కోసం వెయిట్ చేయడం, ఇలా ఎవ్రీ మూమెంట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. నా ప్రేమ మీద నమ్మకం కలిగింది. నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. ఇది నా ఫీలింగ్ మాత్రమే, అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటో తెలుసా? అప్పుడు భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ భయం లేదు. నువ్వు నో చెప్పినా కూడా ఈ కొన్ని రోజుల ఫీలింగ్స్తో 7 జన్మలు బ్రతికిస్తాను. మేడం, మీరు చెప్పాలనుకుందంతా చెప్పేసి అలా వెళ్ళిపోతే ఎలా? అంటే పేమెంట్ ఇవ్వలేదు, నాకు టైం అవుతుంది. నా క్యారెక్టర్ నాకే కొత్తగా పరిచయం చేశారు, థ్రిల్గా ఉంది. మీరు చెబుతున్న ఒక్కొక్క మూమెంట్ గుర్తొస్తుంటే ఇక్కడ తెలుస్తుంది అది మీ ఒక్కరి ఫీలింగ్ కాదు, ఇద్దరి ఫీలింగ్ అని. ఇంకా నేనేం చెప్పినా మీరు చెప్పిందే నేను రిపీట్ చేయాలి అంతే. కాకపోతే కాస్త వేరియేషన్ ఇస్తా. ఐ లవ్ యూ మేడం. ఇకనైనా ఆ జ్యోతిష్యం చిలక మాట వినటం మానేస్తావా? ఆ చిలక మాట విన్నాం, నా చిలక మాట వింటా. అంటే మీ మాట వింటా. ఇంతకీ మీ పేరేంటి మేడం? రాణి. నిజమా? అయితే చిలక చెప్పింది నిజమే. రాజాకి రాణి దొరికింది. ఈ రాజాకి రాజయోగమే.